నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. 2024 ఎన్నికల కార్యక్రమం పూర్తయింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఏదైతే ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున సొంతంగా ₹1 ఖర్చు పెట్టుకొని మరి ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంతేకాదు, ఒక బాధ్యత మనందరి మీద పెట్టున్నారు ప్రజలు. రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనతో పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అధికారం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉంటుంది బాధ్యతాయుతంగా. కానీ రెండిట్లో కూడా సర్వసాధారణంగా ఉండేది బాధ్యత. ఈ బాధ్యతను గుర్తెరిగే మీరు ఏదైతే స్ఫూర్తితో, నమ్మకంతో, ఆలోచనతో కూటమి అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఎంపీగా గెలిపించినటువంటి ఆలోచన కావచ్చు, భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి, అదే రకంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితుల్లో కేసులు పెట్టించుకున్నారు. కొంతమంది కార్యకర్తలు పదవులు పోగొట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అదే రకంగా ఇతరత్ర వాలంటీర్ వ్యవస్థలో ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రధాన భూమికి పోషించినాయి. కొద్ది వరకు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి అనుభవం రీత్యా చెప్తున్నా, ప్రతి గ్రామంలో కూడా గతంలో మాదిరిగా మీకు మాటిచ్చిన మేరకే మీ గ్రామంలో మీ నిర్ణయాలను బట్టే, మీ నాయకత్వంలోనే అక్కడ ఉన్నటువంటి నియామకాలు కానీ, అక్కడ గ్రామం అభివృద్ధిలో తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ నిర్వహించబడతాయి. ఆ రకంగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇందుకు గాను ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. అదే రకంగా మీ ఊళ్ళకి వచ్చినప్పుడు మీరు భోజనాలు పెట్టి మరీ ప్రచార కార్యక్రమం నిర్వహించినారు. దీనికి ఎప్పుడు కూడా సదా కృతజ్ఞుడుగా ఉంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఒక అవకాశము మీ అందరినీ కూడా ఒకసారి పిలిచి భోజనం పెట్టేటువంటి అవకాశం కల్పించమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అందులో భాగంగానే ఇలా 16వ తారీఖున అంటే ఆదివారం రోజు ఉదయం 10:30 గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపం నందు ఇందాక నేను బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ పార్సారథి గారితో కావచ్చు, వారి కొడుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారితో కావచ్చు, ఇతరత్ర ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేస్తాను ఆ రోజు పనిచేసినటువంటి వాళ్ళకి. వారందరికీ ఇదే నా ఆహ్వానంగా మీరు పరిగణించి, అదే రంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాదాపు 20 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నా కూడా మీరు పార్టీ వెంటే ఉంటూ, నా వెంటే ఉంటూ నడిచినటువంటి తీరు ఎప్పుడు కూడా మాకు బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పరిగణించి, చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ మీటింగ్లో పాల్గొని, అదే రకంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు, గ్రామ కమిటీలు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజు ఉదయం 10:30 గంటలకి మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అక్కడే అందరు కలిసి భోజనం చేసి, ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి మనం అందరూ కలిసికట్టుగా నడవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా పిలుపునిస్తూ, ఈ ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజు హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా చేతులు జోడించి మరి నమస్కారం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనమందరూ కలిసి చేసినటువంటి ప్రయాణంలో మీ వంతు బాధ్యతగా మీరు అందించినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటివి.
ఏదైనా కొన్ని సందర్భాల్లో మీతో డిఫర్ అయ్యొచ్చు, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూరం అవ్వాలని కానీ ద్వేషించాలని కానీ ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు. కాకపోతే మీరు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి పరిస్థితుల రీత్యా మేము ఏదైనా మాట్లాడుకుంటాం, అవన్నీ మనసులో పెట్టుకోకుండా దయచేసి ఆదివారం 10:30 గంటలకి ఒక మీటింగ్ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల సమావేశం. దాని తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ భోజన కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులందరూ ఎవరున్నా కూడా పేరు పేరున ఆ భోజన కార్యక్రమానికి 1:30 ఈవీఆర్ కళ్యాణ మండపం ముందు పాత్రికేయ మిత్రులందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి సవినయంగా వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించిందో కాదు, కొద్ది మందిని ఉద్దేశించి ఇస్తున్నటువంటి ఆహ్వానం కాదు. ఎవరితోనూ మాకు పొరపచ్చాలు లేవు, తారతమ్యాలు లేవు. అందరూ కూడా ఇదే వ్యక్తిగతంగా మా ఆహ్వానం అని చెప్పేసి ఆహ్వానాన్ని మన్నించి హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. నమస్కారం. కదిరి సాయిబాబా మందిరం ట్రస్ట్ సభ్యులకు మరియు కార్యకర్తలకు, కార్యక్రమంలో పాలు పంచుకునే మహనీయులకు, మాతృమూర్తులందరికీ నా నమస్కారములు. మహాశయ, వచ్చే జూలై నెల 21వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా మనము కార్యక్రమం నిర్వహించే విషయమై మీ అందరి సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయవుంచి మీకు ఎన్ని పనులున్నా జూన్ నెల 15వ తేదీ శనివారం సాయంకాలం 4 గంటలకు కదిరి కోనేరు కట్ట వద్ద గల సాయిబాబా మందిరంకు ఎన్ని పనులున్నా ఇచ్చేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థన. మీరు కేవలం నా యొక్క మనకు చేయవలసిన పనిని అందులో ఏదైనా సాధక బాధలు, పొరపాట్లు ఉంటే దాన్ని సరిచేసే విషయమై, చర్చించే విషయమై మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. నాకు వయసు అయిపోయింది, నడవలేకపోతున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ వీడియో రూపకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దానికి మీరు దయచేసి రావాలి. జూలై నెల 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి, జూన్ 15వ తేదీ శనివారము సర్వసభ సమావేశం ఉంటుంది. జూన్ 15 శనివారము సర్వసభ సమావేశం ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు దయవుంచి మీరంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే విషయమే నాకు కొన్ని సలహాలు ఇవ్వవలసిందిగా ప్రార్థన. మరి ప్రార్థిస్తున్నాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సమావేశానికి మీరు మిస్ కావద్దు. తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థన. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. ఆయన ఫైనాన్స్ ఇవ్వచ్చు. లైన్స్ సంబంధించి రూల్డ్ ఇవి అందులో ఇవి వచ్చేసి రాళ్ళు తర్వాత అక్కడ వచ్చేసి గ్రాఫ్
అంటే ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క మోడల్ సార్? ఇప్పుడు మనం 6th క్లాస్ నుంచి మొత్తం 10th క్లాస్ వరకు ఇస్తామంటే అవి 6th క్లాస్కి అయితే 8 నోట్బుక్స్ ఇస్తాము, 7th అయితే 8 ఇస్తాము, 9th అయితే 10 ఇస్తాము, 10th అయితే 12 నోట్బుక్స్ ఇస్తాము. వాళ్ళకు సంవత్సరం పాటు చదివి వచ్చేటి వరకు ఇస్తాము. ఇది టెక్స్ట్ బుక్ సార్. ఇది బైలింగ్ మామూలుగా క్వాలిటీ పరంగా కూడా మంచిగా వచ్చేటట్టు. ఎన్నో క్లాస్? ఇది వచ్చేసి 4th క్లాస్. 4th క్లాస్. ఇది మనోరమ వచ్చేసి EVS క్వాలిటీ పరంగా కూడా బాగానే. 24 విద్యాసంవత్సరాలను మన కదిరి మండలానికి, కదిరి అర్బన్ రోడ్ మండలానికి 8,969 విద్యా స్టూడెంట్స్ కిట్స్ మనకు ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఈ కిట్స్ అన్నీ కూడా ఈరోజు రేపట్లో పాఠశాల స్థాయికి చేసుకుని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మరి రేపు సాయంత్రానికి పిల్లలకి అందరికీ కూడా ఈ విద్యా స్టూడెంట్స్ కిట్స్ అందజేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం మా మండల విద్యాశాఖ తరఫున. మరి ఈ పనులన్నీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ స్టూడెంట్స్ కిట్స్లో భాగంగా మనకు టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, బెల్ట్లు ఇవన్నీ రావడం జరిగింది. మీరు 4-5 రోజుల్లో మిగతా మెటీరియల్ అంతా వస్తుంది. వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేసి మరి విద్యా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరపడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్ మొత్తం స్కూల్ ఎన్ని ఉన్నాయి సార్ మండల వ్యాప్తంగా? మొత్తం మండల వ్యాప్తంగా మనకి మున్సిపల్ స్కూళ్ళు, తర్వాత హై స్కూళ్ళు, తర్వాత కేజీవి రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత రూరల్లో సంబంధించిన స్కూళ్ళు అన్నీ కలిపి మొత్తం 99 ఉన్నాయండి. ఈ 99 స్కూల్కి సంబంధించిన మొత్తం అంతా కూడా మెటీరియల్ అన్నీ స్టూడెంట్స్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనము పాఠశాల స్థాయికి ఈరోజు రేపటి పంపించేస్తాము. ఆ తర్వాత మిడ్ డే మీల్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మెనూ ప్రకారమే మరి PM పోషణ కార్యక్రమాలు కూడా రేపటి నుంచి మరి అధికారులు చెప్పిన విధంగా మెనూ ప్రకారం పాటించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ తరఫున మేము తెలియపరుస్తాం. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ అవుతున్నాయి సార్? ప్రభుత్వ పాఠశాలలో మనకు ఆల్రెడీ మనం ఆన్లైన్లో పెట్టేసాము. అందరికీ ఎక్కడికి ఏ స్కూల్ ఎవరికి కేటాయించామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇంకా రేపు 13వ తేదీ నుంచి కన్ఫర్మ్ చేస్తామండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత అడ్మిషన్ అనేది కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది 1 వీక్లో పూర్తవుతుంది. సార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏమేమి సప్లై చేస్తున్నారు సార్? ఇప్పుడు మామూలుగా మనకి స్టూడెంట్స్ కిట్స్ ఇస్తున్నాము. దీనిలో భాగంగా మనకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇస్తున్నాము. తర్వాత షూ, సాక్స్లు, తర్వాత యూనిఫాము, బెల్ట్లు, 2 జతల సాక్స్లు, మరి డిక్షనరీ ఇస్తున్నాం. హై స్కూల్కి అయితే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నాం. బైలింగ్వల్ టెక్స్ట్ కూడా విద్యార్థులకు అందజేస్తాం. ఇప్పుడు 8th క్లాస్కి ట్యాబ్లు ఇస్తున్నారు సార్? 8th క్లాస్కి ట్యాబ్స్ ఆల్రెడీ ఇప్పుడు 8th అయితే 9th క్లాస్ ఉన్నారు. 2 years వచ్చాయి. మరి ఈ సంవత్సరం మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వరకు మనకి నవంబర్, డిసెంబర్లో ఈ ప్రాంతంలో విద్యార్థులకు అందజేయడం. మీ పేరు సార్? ఈ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని గోగులదేవుడి చెరువు మండల కేంద్రానికి సమీపంలో కొత్తపల్లి బంగారు బండపైన గత 2012 సంవత్సరం మే 5వ తేదీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు ఇక్కడ కొలువయ్యి ఈరోజు వరకు దినదిన అభివృద్ధిగా వర్ధిల్లుతున్నాడు. ఇందుకు ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క దాత సహకరిస్తున్నారు, భక్తులు సహకరిస్తున్నారు. అలాగే 2012 నుంచి టైలర్ నిజాము వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం శబరిమలలో నవంబర్ 16 నుంచి మండల పూజలో భాగంగా డిసెంబర్ 27 వరకు మండల పూజ జరుగుతాయి. అలా కార్యక్రమంలో ఈ అయ్యప్ప స్వామికి 2012 సంవత్సరం నుంచి మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈయన కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం ఆ రోజు పసుపు, కుంకుమ, నూనె, అన్నీ మొత్తం ఇచ్చేస్తుంటాడు ఈ రోజు వరకు కూడా. ఈరోజు ఎంతమంది ఇచ్చినా అది మహాప్రసాదం. ఇంకోటి నా సంకల్పము, అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణమే కాకుండా
ఈ ఆలయ ఆవరణంలో ఉపాలయాల అనే ఒక మంచి శుభకార్యం తీసుకొచ్చి భక్తుల తాకిడి తరాలు కాకుండా యుగాలు 1000 ఏళ్ల వరకు ఒక భక్తుల తాకిడి ఉండాలనే ఒక సంకల్పంతో మొదలు పెట్టాము. ఆ రోజు టైలర్ రాము ప్రథమ పూజితుడు వినాయకుడు విద్యా గణపతిని చేశాడు. అలాగే ఏఎస్ఐ కిషోర్ రెడ్డి సుబ్రహ్మణ్య స్వామిని ఇచ్చాడు. అలాగే ఉత్తమ్ రెడ్డి వడ్డవన్పల్లి నరసింహస్వామిని ఇచ్చాడు. ఎంఆర్ఓ గారు మూల విరాట్ ప్రథమంగా ఆలోచించి అయ్యప్ప స్వామిని పెట్టింటే తహసీల్దార్ శ్రీధర్ తహసీల్దార్ అది ఇచ్చాడు. ఇంకా 101 దేవాలయాల్లో భాగంగా మా అన్నిటికీ సహకరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పోలీస్ శాఖలో డిపార్ట్మెంట్లో ఉంటూ వృత్తి చేసుకుంటూ ప్రతి సేవా కార్యక్రమం స్పందించే గౌడ్ స్వామి వచ్చి వీరబ్రహ్మం గారు ఈరోజు విగ్రహాన్ని అందజేశారు. ఈ నెల 16వ తేదీ విగ్రహ ప్రతిష్ట. ఈ ప్రత్యేకత ఏమంటే కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మంతో పాటు దంపతులు గోవిందమ్మతో కలిపిన విగ్రహం. ఇది ఒక ప్రత్యేకత. ఈ ఆవరణంలో విగ్రహ ప్రతిష్టలేనంటే ముఖ్యంగా ఒక విశిష్టత ఉండేటువంటి ఉంటాయి. ఈ వీరబ్రహ్మం గారు అనేది ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు దంపతులు ఇద్దరిని కూడా దర్శించుకోవడానికి ఒక 1000 ఏళ్ళ చరిత్ర ఉండేటట్లు ఇవన్నీ కూడా చేస్తున్నాము. అండ్ అలాగే మా స్నేహితుడు బాలమిత్రుడు కోడూరు శ్రీకాంత్ ఈ అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని చేపట్టి తొలి అక్షరం జ్ఞానామృతం అనే నినాదంతో ఇది 2వ సంవత్సరము. ఆయన చిన్నారులకి అక్షర జ్ఞానం కార్యక్రమం ప్రారంభించాడు పోయిన సంవత్సరం నుంచి. ఇది 2వ సంవత్సరం. అలాగే ఎంతమందికైనా ఉచితంగా పలకలు బలపాలు అన్నప్రసాదము ఆ రోజు ఏర్పాటు చేస్తాడు. కావున ఈ అక్షరాభ్యాసం కార్యక్రమము జూన్ 16వ తేదీ ఆదివారం, ఈ నెల 16వ తేదీ ఆదివారం 8:30 ఉంటుంది. అలాగే సౌరుడు స్వామి గౌడస్వామి ఉపాలయం శ్రీ వీరబ్రహ్మం గారు కాలజ్ఞాని వీరబ్రహ్మం గారు గోవిందమ్మ విగ్రహ ప్రతిష్ట జూన్ 16 అదే రోజు శుభగడియల్లో ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. ఈ రెండింటిని కూడా మండల ప్రజలు గ్రామీణ ప్రాంతాలు కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి శుభప్రదం చేయాలని కోరుతాను. స్వామియే స్వామియే. సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలో కొత్తపల్లి బండపై ధర్మశాస్త్ర అయ్యప్ప ఏర్పడడం మనందరికీ చాలా శుభసూచకం. ఆ భగవంతుడు మనపైన కరుణ వచ్చేటట్లు చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు ధర్మశాస్త్ర అయ్యప్ప బండపైన ఉపలయాలన్నీ కూడా నిర్మించే దాంట్లో భాగంగా మన సోదరుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి గౌడ్ గారు ఈరోజు బ్రహ్మం గారు గోవిందమాంబల విగ్రహాన్ని ఇక్కడ ఉపలయాల్లో భాగంగా నిర్మించేందుకు ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి ఆయనకు ఆ భగవంతుడు ఆ బ్రహ్మం గారు తర్వాత గోవిందమాంబ గారి ఆశీర్వాదం అష్టైశ్వర్యాలు కలిగించి ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ ఇలాగే ఎప్పుడూ కూడా ఈ యొక్క ఉపలయాలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పోయే విధంగా పూజలు కార్యక్రమాలు చేసినటువంటి ఆంజనేయ నాయుడు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గోవిందమాంబకి సామిది కూడా చెప్పచ్చు. ఇక్కడ ఓటచెరువు మండలము కొత్తపల్లి కొండ మీద విగ్రహ ప్రతిష్ట మొదట అయ్యప్ప స్వామి గారు ప్రతిష్ట చేసినారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని ప్రతిష్ట చేసినారు. అదే తర్వాత లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం చేసినారు. ఈరోజు మన సుబ్రహ్మణ్యం వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ గారి విగ్రహ ప్రతిష్ట చేయడానికి విగ్రహం తెచ్చిచ్చినారు. 16వ తారీఖు విగ్రహ ప్రతిష్ట జరపబడును. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ దేవుని ధ్యానం, ప్రతి ఒక్కరూ దైవ చింతన చేస్తూ మంచి కార్యాలు చేస్తూ మంచి పనులు చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను.
దైవభక్తులందరికీ నమస్కారం. నా సర్వీస్లో ఏ పోలీస్ స్టేషన్ కానీ నాకు అందరూ లోకల్ అనేవాళ్ళు. అంటే నా సర్వీస్ రకంగా మోటివేట్ చేశాను. దానికి కారణం మా ఫాదర్. ముఖ్యంగా ఇక్కడ ఈ ఓడిసి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పుడు చదువుకున్నాను, తర్వాత ఇల్లు కూడా देंगे मुसलमानों को। ఎన్ని హోల్స్ ఉన్నా కూడా కడ్డీలన్నీ క్లీన్ చేస్తారు. వర్షాకాలము కొద్ది శానిటేషన్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి, ఈగలు ఎక్కువ ఉంటాయి, మీరు పని చేయలేరు, పని చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి. కానీ అవుట్డోర్ అయినా నిలబడాలి. శానిటేషన్ మీద కొద్దిగా బాగుంది. సరే లంప్స్లో ఎస్పెషల్లీ బాగా చూసుకోండి. లేదంటే సీజనల్ కంటిన్యూస్ డిసీజెస్ అంటువ్యాధులన్నీ వస్తాయి. పార్కింగ్ కూడా మోటార్స్ రెడీ చేయండి సార్. లోపల దోమలు విపరీతంగా ఎక్కడెక్కడైతే నిలబడతాయో స్టాగ్నెంట్ పడతాయో దోమలు ఎక్కువ మనకి జ్వరాలు ఓవర్ అయిపోతాయి. ఫస్ట్ కెమికల్ స్ప్రేయింగ్ జరగాల, ప్లస్ ఫాగింగ్ కూడా జరగాల. వాటిలో కూడా సరిగ్గా మీరు పెట్టండి సార్. పని చేయలేదు అలాంటి కాలం వాటిలో కట్టేసేసి ముందు మారి చేయొద్దండి సార్. ఇప్పుడు మన దగ్గర ఉండే స్టాఫ్ దీనికి సరిపోతారా, లేకపోతే ఏమన్నా అడిషనల్గా ఏమన్నా వాళ్ళతో కలుపుకొని చేస్తాం. వీళ్ళు 140 మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ వాళ్ళు, వీళ్ళు 20 మెంబర్స్. అదే ఇక్కడ చేసేదానికోసం సార్ చెప్పినట్లు సార్ అది అందరినీ టీమ్ సార్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ సార్ మీది కూడా ముందు రండి. 2 days అంతా క్లియర్ చేసి మొత్తం మళ్ళీ సార్ అందరినీ పెట్టేస్తుంది. అందరినీ పెట్టి ట్రాక్టర్లు పెట్టేసి అప్పటికప్పుడు జలానే వెహికల్స్ లిఫ్ట్ చేసాను. లేదు పెట్టము, ఎప్పుడు పెట్టలేదు. ఆ పక్కన మీరు మేమైతే తీసింది ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసేస్తాం. డివైడ్ హోల్స్ పోకుండా వేరే ఎగ్జాంపుల్ ఎక్కువ చేస్తాం సార్. హోల్స్లో పోతున్నాయి. వర్షం ఇచ్చిందంటే మళ్ళీ మామూలుగా కాలంలోకి వెళ్ళిపోతుంది. పెట్టేస్తుంటే అని చెప్పేది. వాటర్ వర్షం వస్తుంది కాబట్టి అవుతుంది. వర్షం అయిపోతే వెళ్ళిపోతుంది, క్లియర్ అవుతుంది. ఆల్రెడీ హోల్ పెట్టింది. హోల్ కాదులేండి, షాపుల్లోకి అన్నీ పోతున్నాయి. ఒకసారి మీరు కట్ చేసినా కూడా అట్లే ఉంటుంది. ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ మనం పంపించేదానికి బేసిక్గా చాలా ఎందుకున్నారు. అలా రోడ్ డౌన్ చేసేస్తాం. కాలువ చిన్న కాలువ కట్టినాడు, రోడ్ డౌన్ చేసినాడు.
ఈ పక్కకు రావాలి మనకు వాణి స్ట్రీట్ లెక్క వాణి స్ట్రీట్ లెక్క డివైడర్స్ లో ఉంటే 1 స్ట్రీట్ లెక్క ఇంజనీరింగ్ నడుపుతారు పూర్తిగా చేసేటప్పుడే ఏదైనా కానీ చిన్న దాంట్లో ముందు చూసి పెట్టుకుంటే అంతా 2 అడుగులు కాలువ కట్టి వాడు మాత్రం అడుగు కాలువ కట్టి అదే అప్పుడు వాళ్ళ ఇదే డ్రాయింగే తప్పు అది జరిగిపోయింది. ఇప్పుడు నీళ్లు పోయేదానికన్నా చూడలేదు చూడకుండా డివైడర్స్ హోల్స్ ఉన్నాయి మీరు దానికి కడ్డీలు ఉన్నాయి అక్కడ చెత్త అడ్డపడుతుంది ఎవరు చెత్త నీళ్ళలో పోయి ఇక్కడికి వచ్చినటువంటి అందరు పెద్దలు పిల్లలు మాతలు అందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సత్యకుమార్ గారు వచ్చిన తర్వాత కేవలం 35 రోజుల్లో ఆయన పేరు ప్రకటించినప్పుడు ఎవరికి తెలియదు ఆయన ఎక్కడుంటాడు, ఎవరు ఎక్కడ ఏమనే విషయం, ఎవరు ఆయన వస్తున్నాడు అనే ఆలోచనతో ఉన్న పరిస్థితి అప్పుడు. కానీ 35 రోజుల్లో ఆయన రావడము, 15 రోజుల్లో మొత్తము ప్రతి ఒక్క మనిషి గుండెలో కూడా తలుపు తట్టి లేపడము ఆశ్చర్యకరంగా ఆయన పాదయాత్ర కలుపుకొని పోవడంలో వాడు పర్యటన చేసేటప్పటికి ఒక్కొక్క రోజు 70 కిలోమీటర్లు నడిచాడు ఆయన. ఒక్కొక్క రోజు 70 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్ననలు పొందుతూ చేశాడు. ఆయన అధికారంగా చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అనధికారంగా ప్రధానమంత్రి హోదాలో ఉంటాడు ఆయన. ఇప్పుడు అంటే అక్కడ ఉండేటువంటి కేబినెట్ ఏదైతే ఉంటుందో 50 మందో 60 మందో కేంద్ర కేబినెట్ ఉంటుంది మంత్రులు, వాళ్ళందరితో కూడా సంపర్కం అంటే పరిచయాలు ఉన్నాయి ఆయనకు. ఏ పని అనుకుంటే కూడా ఫోన్ ద్వారానే చేయించుకునేటువంటి గొప్పతనము ఆయన దగ్గర ఉంది. అట్లే కూడా 5 రాష్ట్రాలు ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ హర్యానా కానీ ఇలాంటి 5 రాష్ట్రాలకు ఇన్ఛార్జి అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు, ఇక్కడ మీరు తీసుకొని రావాలని చెప్పి ఇన్ఛార్జిగా ఆయన ఇచ్చేస్తే అక్కడ అధికారం లేనప్పుడు కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఐడియా ఆయన దగ్గర అంత టెక్నిక్ తోటి తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి కానీ మనకు సమస్యలు ఏదైనా కానీ సత్వరమే పరిష్కారం అవుతుంది. చిన్న ఉదాహరణ, నిన్న మనకు కొత్తపేట పోయే రోడ్లో మనకు రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అది జరుగుతానే వెంటనే ఇప్పుడు పనులు కూడా ప్రారంభం అయిపోయినాయి. ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు కానీ అప్పుడే పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు మినిస్టర్ అంతా గెలిచిన తర్వాత కూడా చంద్రబాబుతో కూడా సమస్యలపైన చర్చించడం జరిగింది. ఏం సమస్యలపైన చర్చించారంటే మనకు చేనేత సమస్య ముందుంది కాబట్టి ఈ చేనేత పరిష్కారం ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబుతో కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకనే కూడా హామీ తీసుకోవడము, మన యొక్క ఇంకా ఇవాళ ఏం ఆలోచన ఉందో అదంతా మనకు తెలియదు కాబట్టి చేనేత పైన కూడా ఒక కొలికి తీసుకొచ్చి ఈ చేనేత పరిశ్రమను బాగుపరచాలనేటువంటి చాలా ఆలోచనతో ఉంటాడు. ఏ పనైనా సరే రాబోయే ఒక సంవత్సరం లోపల మన ధర్మవరం రూపురేఖలు మారిపోతుంది. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఏ అభివృద్ధి కూడా ఒక సంవత్సరం టైంలో డెవలప్మెంట్ పూర్తి కూడా చేసి ఇప్పుడైతే మనం ఎంత గౌరవంగా మనం ఆయన అభిమానించి ఓట్లేసి గెలిపించినామో అదే అభిమానంగా మనకు అందరికి కూడా అభివృద్ధి పథంలో ఏదైతే ఉంటుందో ఆ అభివృద్ధి పథ ఫలాలు ఖచ్చితంగా అన్ని చేసేస్తాడు. 100% కూడా తప్పకుండా మనకు చేస్తాడు, చేసి తీరుతాడు. అదిగా కేబినెట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా మనకు ఆలోచనతో ఉంటుంది. రౌడీజము, దౌర్జన్యాలు, దందాలు, వసూళ్ళు, చిలకవసల వసూలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఒక్క పైసా కూడా ఉండదు. ఎవరు సంపాదించుకునేది, ఎవరు కష్టపడింది కూడా చేయి కూడా సాధించే ప్రసక్తి ఉండదు. స్వతంత్రంగా కూడా ధైర్యంగా కూడా అందరూ కూడా బతుకుండేకే శాంతి సామరస్యంతో ఉండేదానికి మనకు అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మనం స్వాగతిస్తూ ప్రజలిచ్చే తీర్పుని గౌరవిస్తూ ముందుకు పోతాడు. తప్పకుండా మన అందరికీ కూడా మంచి జరిగేటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ కూడా చేరేటట్టుగా కూడా కృషి చేస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా మన టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామన్న గారికి మరియు అలాగే జనసేన కార్యదర్శి
మన కీలక మధుసూదన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మన సత్యకుమార్ అన్న గారు ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచి అమరావతికి పోయి మినిస్టర్గా వస్తున్న శుభ సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. సత్యకుమార్ నాయకత్వం మా యాదన చూడు ఇది ఏమాటి పోతే పోయినా మళ్ళీ రాత్రి బాగా అవుతుంది సాయంత్రానికి బాగా అయిపోతుంది. సాయంత్రం 5:30 అరగంట ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.